హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడి రీల్స్. మీకోసం కొత్త వీడియో. చాలామందికి తెలుసు కదా, సాలూరు అనేది చాలా ఫేమస్ లారీ ట్రావెలింగ్ అని కానీ, ఒరిస్సా టు ట్రావెల్సింగ్ కానీ చాలామందికి ఫేమస్ అయిన పేరే సాలూరు అన్నమాట. ఈ సాలూరుకి 6-7 కిలోమీటర్ మధ్యలో, ఎగ్జాక్ట్లీ అంటే 6 కిలోమీటర్ల దూరంలో పామాయిల్ మొక్క తోట చాలా మంచిగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అది మొత్తం 24 ఎకరాలు. సో అందులో డి అనేది 2.5 ఎకరాలు లేదా 3 ఎకరాలు ఉందని చాలా క్లియర్గా తెలుసు అనమాట. సో అంటే 21 ఎకరా అనేది మామూలు జిరాతీ అనుకోండి. సో ఆ రకంగా జిరాతీతో 21 ఎకరా పామాయిల్ తోట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మొక్క తోట 4 నుండి 5 నెలలు మాత్రం అయ్యింది. సో అంతా డెవలప్ అయింది. మెయిన్ రోడ్డుకి ఈ హైవేకే ఉందన్నమాట. అది మనం వెళ్తున్న రోడ్డుకే కాబట్టి చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఫ్యూచర్ బిట్టే ఇది కూడా. మనం ఎవరైనా కొనుక్కుంటే మాత్రం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ రోడ్డుకే కాబట్టి చాలామంది ఇలాంటి బిట్లు వెతకడానికి చాలా దూరం వెళ్తారు. కానీ మనకు సాలూరు దగ్గరే ఉంది కాబట్టి సాలూరులో కరెక్ట్గా సిటీకి 6 కిలోమీటర్ దూరంలో ఇది ఏక వానర్ అన్నమాట. ఒక్క వానరే, సింగిల్ వానర్ కాబట్టి మనకి రికార్డు కూడా క్లియర్గా ఉన్నట్టే. పామాయిల్ తోట కొనుక్కోవాలనుకున్న వాళ్ళు దర్జాగా ఇది విజిట్ చేయండి. ఫిజికల్గా చూసినట్లయితే చాలా ఇష్టపడతారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే మెయిన్ రోడ్ నుండి రోడ్డు కూడా చాలా నీట్గా వేసారన్నమాట. ఎటువంటి వెహికల్స్ అయినా లోనికి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా రోడ్డుకి కూడా దగ్గర ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఆ లోన కూడా మనం బండితో తిరిగామంటే ఇదనమాట రూటు. చూసారు కదా సిమెంట్ రోడ్డు ఎంత ఉందో, అద్భుతంగా ఉంది. ఈ రోడ్డుని ఆనుకొని మనకి అది లెవెల్ చేశారన్నమాట. రోడ్డు కూడా చాలా బాగా తయారు చేశారు. ఈ రోడ్డుని వెళ్ళి మనం కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరం వస్తుంది మెయిన్ రోడ్డుకి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. రోడ్డు కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. త్రోవ చూశారు కదా, పరిగెడుతుంది బండి. ఆ రకంగా మనకి అద్భుతంగా తయారు చేశారు. చూస్తూ మాత్రం విడిచిపెట్టరు, అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలం. బిట్టు కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇది 21 రేపు చెప్తున్నాను అనమాట. 21 లక్ష ఎకరా. సో ఇంక 22 అన్నారు, కానీ నేనే 21 లక్ష చెప్తాను. ఏదైనా కానీ మాట్లాడితే సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశాలు కూడా, బార్గెన్ కూడా ఉంది. వాటర్ సోర్స్కి బోర్లు అనేవి ఒక 6 ఉన్నాయి. చూసారు కదా, మంచిగా మొత్తం చుట్టూ కూడా సరౌండింగ్ ఫెన్సింగ్తో చాలా బాగా బ్యూటిఫుల్గా అద్భుతంగా తయారు చేశారు. పవర్కి పవర్, ట్రిప్పు అన్నీ కూడా చాలా నీట్గా తయారు చేశాడు. ఏది కూడా మీరు ₹1 కూడా పెట్టుబడి పెట్టక్కర్లేదు. అంతా కూడా నీట్గా తయారు చేసి మనకి అద్దాల మేళలాగా ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి, మెసేజ్లు చేయొద్దు. ఎందుకంటే మనం ఎంత మెసేజ్ చేసినా మాట్లాడే భావన అనేది వేరు ఉంటుంది, మెసేజ్లు అనేది మనం అర్థం చేసుకునేటట్టు ఉంటుంది అనమాట. ఏదైనా కానీ మాట్లాడితే ఒక 5 నిమిషాలు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. మధ్యలో వెళ్ళి రోడ్డు వేసాడు చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉందంటే చివరి వరకు మేము బండితో వెళ్ళాం. అంటే ప్రతిదీ డెవలప్ చేసి ఇచ్చేసారు ఆల్రెడీ. మనం అంటూ అలా వానర్ వెళ్ళి సెకండ్ డాక్యుమెంట్ మారడం తప్పితే అక్కడ పని ఏం లేదు. దాన్ని డెవలప్ చేసుకుని ఫ్రూట్ తినడమే. కాబట్టి పెట్టుబడి కూడా పెట్టుబడి అక్కర్లేదు. సో రీజనబుల్గా రేట్ అడగండి. మన ఆంధ్ర భూమే కాబట్టి చాలా మంచిగా సింగిల్ రికార్డే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అంతా బాగుంది. వాటర్కి వాటర్ సోర్స్ అనేది చాలా చక్కగా ఉంది. మొత్తం కూడా సరౌండింగ్ చూడండి, ఏ వేలుతో చూపిస్తున్నాను, ఎంత అద్భుతంగా ఉందంటే కొద్దిగా చాలా నీట్గా. చాలామందికి పామాయిల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటి పొజిషన్లో మీరు కొనుక్కున్నట్లయితే దాని ఫలాలను హ్యాపీగా పొందవచ్చు అనమాట. ఆ కొండ వైపు కొద్దిగా డీ ఉందని చెప్పారు, 3 ఎకరాలు. అది కూడా మీరు చూసుకోవాలి రికార్డులో ఎటువైపు ఉంది ఏంటని. దాన్ని బట్టి కూడా వెర్షన్ మారిపోద్ది అనమాట. నాకైతే కొండవైపు అని చెప్పారు,
జిరాతీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుందని చెప్పడం జరిగిందనమాట. సో రోడ్ అనేది చాలా నీట్గా తయారు చేశారు. వాటర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. 2 అంగుళాల వాటర్ ఖచ్చితంగా వస్తుంది. నేను మోటార్ కూడా టెస్ట్ చేశాను, అది కూడా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. ఎందుకంటే పామాయిల్ ఇన్ ఫ్యూచర్ కింద వేస్తూ ఉన్నారన్నమాట. అందరు డెవలప్ చేసుకుని పామాయిల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు చాలామంది. మనం మొత్తం వీడియో చాలా నీట్గా ప్రజెంటేషన్ చేసాం. అక్కడికి వెళ్ళా కానీ ఇదే రకంగా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బార్డర్ చూసే కదా, మొత్తం రాళ్ళు కూడా ఏ రకంగా క్లారిటీగా తీసానో మొత్తం అన్నీ చేసి పెట్టి ఉంచాడు అన్నమాట. జస్ట్ మనం అలా వెళ్ళి మన డబ్బుల్ని మాట్లాడుకొని ప్రజెంట్ చేయడమే అంతే. మన వర్కర్స్తోనే మనం ఏదైనా డెవలప్ చేసుకుంటే కొత్తగా ఫ్రూట్స్ కానీ మధ్యలో బిట్ సెంటర్లో కూడా రోడ్ 20 అడుగుల రోడ్ ఇచ్చారు. కాబట్టి మనం ఆ బిట్ని ఏ రకంగా చూసుకున్నా మనకి ఎక్సలెంటే. బిట్టి చూడండి, ఫిజికల్గా చూడండి. కొనాలనుకున్న వాళ్ళు ఫిజికల్గా వచ్చి చూసి డిసైడ్ అవ్వండి. ఎందుకంటే చాలామంది మ్యాప్ పెట్టండి, అక్కడికి వెళ్ళి చూస్తున్న భూమి ఎలా ఉందో అది. మేమైతే ఎవరికి కూడా మ్యాప్ అనేది పిన్ పాయింట్ ఇవ్వం. ఎవరు వచ్చినా కానీ అది తప్పుగా అనుకోవద్దు నన్ను. ఎందుకంటే కష్టపడి వెళ్ళి పిన్ పాయింట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ పార్టీ అయితే ఇవన్నీ డిసైడ్ కాదు. బిట్ ఎక్కడ ఉంది చూద్దాం, దాని వాల్యూ ఎంత ఏంటి అనేది మాట్లాడతారు. మనం ఒక బిట్ కోసం 10 మందిని తీసుకొచ్చి పడి క్లియర్గా ఉంటాను. నేనైతే కమిషన్ విషయంలో కూడా క్లియారిటీగా ఉంటాను. వేరే గీర్జీలు మనం ఏం పెట్టాం. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకొని మీకు నచ్చినంత రేటుకి మాట్లాడుకొని, నేను చెప్పడం అయితే ఓనర్ రేట్ చెప్పేశాను. మీరు హాయిగా మాట్లాడుకొని డిసైడ్ అవ్వండి. ఓకే, ఆ రకంగా మనం ఎన్ని రకాలు చూసినా కానీ మనం చాలా పర్ఫెక్ట్గా డీల్ చేస్తాం. ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. డాక్యుమెంట్ వైజ్ కానీ మీకు రిజిస్ట్రేషన్ సైడ్ కానీ ఏ రకంగా ఇబ్బంది ఉన్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం. ఏ రకంగా ఇబ్బందులు లేవు. ఈ బిట్కి అయితే చాలా క్లియర్గా ఉంది, అన్ని రకాలుగా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఎందుకంటే ఆర్ రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మెయిన్ సాలూరు సిటీకి దగ్గర చాలా బాగా డెవలప్ చేశారు. మనం రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లేదు. బోర్లు అన్నీ రకాలు తీశారు. డ్రిప్ ఉంది. మీరు జస్ట్ ఒక 3 సంవత్సరాలు అయితే ఫలాలు అందుకోవడమే. సో అలాంటి ఇంత మంచి బిట్టిని మనం చాలా దూరం వెళ్ళి ఒరిస్సా వెళ్ళి కొంటున్నాం. సో దానిలో ఒక 10 పైసలు ఇక్కడ పెట్టడంలో తప్పేం కాదనమాట. సో ఇంకా ఆలోచించి వెయిట్ చేయకండి. కంపల్సరీ షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోతే.